వస్తే అగోరి ముండా నువ్వు నాశనం అయిపోను కాదే 15 రోజులు జైల్లో పడ్డావు. అయినా మంచి బుద్ధి వచ్చింది అనుకున్నా. బయటకు వచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి చేపించాడు ఇదంతా, నా కారు తోపిచ్చాడు అని చెప్తున్నావు. సిగ్గు శరం అనిపించలేదా నీకు? ఆయన ఎలా చెప్పబుద్ధి అవుతుంది? వస్తే అగోరం ఉండాలి. ఏదో నువ్వు దేశం కోసం బాగుపడతావా? నువ్వు దేశం కోసం అసలు నేను బయటకు వస్తే చెప్పులతో చీపులతో తన్నాలి. ఇంకా నేను బయటకు రాణించడానికి మళ్ళీ చేశారంట కదా, దళిద్రం పోయింది. వచ్చావు మూసుకుని నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డికి ఏం పని పట్టలేదా మా సీఎంకి నీ గురించి? అసలు నీ గురించి టాపిక్ ఎత్తంత టైం దొరుకుతా ఆయనకు? నాకు చెప్పు ఒక మాట, చెప్పడానికి సిగ్గుందా? మన నోరుందర వాగుతూ దౌడ. ఆయన నీకు మళ్ళీ ఫోన్ ఎవరు ఇచ్చాడే, కార్ ఎవరు ఇచ్చాడు? అసలు నీ ఫోన్ని రాయబెట్టి దంచాలే. వస్తే అగోరి ముండా ఏమనుకుంటున్నావు? ఈసారి నేను కేసు పెడతాను నీ మీద. వేస్ట్ ముండా చెప్పు తీసుకుని కొడతాను. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే బయటకు వచ్చి మళ్ళీ 15 రోజులు ఉంటావా? 15 రోజులు వేస్తూనే ఉండాలి నేను లైఫ్ లాంగ్. దళిద్రం అవుతా. నేను ఏ చేయలేని కూడా జనాలకు అర్థమైతే లేదు. అర్థమవుతుందా? ఏం అగోరివే తల్లి, సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా. నువ్వు ముందే దొంగగరని ఫేలిపోయింది. నీ మంత్రాలకు చింతకాయలు రాలేయి, నువ్వేం చేయలేవు. ఏమనంటే ఓం గీం గ్రీం ప్రా అంటావు. ఏంది అది మంత్రమా? అసలు ఏ మనిషి అగోరి నువ్వు? ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం ఎదురు చూడండి జనాలు. దీని అగోరిని అస్సలు వదిలిపెట్టాను. నేను గలవడానికి వస్తాను రేపు ఎల్లుండు. నా టార్గెట్ మొత్తం నేను కలవాలి, నీతో వీడియో పెట్టాలి నేను.